శ్రీ లలితాదేవి 10 రోజుల సాధనలో 7వ రోజు శ్రీ కామేశ్వరీదేవి. కామేశ్వరీదేవి మనసులో కోరిక పుట్టకముందే తీర్చే తల్లి. శ్రీ కామేశ్వరీదేవి లలితాదేవికి మరొక రూపం. కామేశ్వరుడి పట్టమహిషి. కోరికలను సృష్టించేది, తీర్చేది కూడా ఈ తల్లే. కామేశ్వరీదేవి ఎవరు? ఈవిడ కోరికనకు అధికారిణి. మీ మనసులో కోరిక పుడుతుంది అంటే అమ్మ సంకల్పమే. అది తీరడం కూడా అమ్మ అనుగ్రహమే. శ్రీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే కామేశ్వరుడి ముఖం చూసి చిరునవ్వు నవ్వితే వినాయకుడు పుట్టాడు. అంత శక్తి. కోరికలు ఉండడం తప్పు కాదు. కోరికలు లేకపోతే సృష్టే లేదు. కానీ ఆ కోరిక ధర్మంగా ఉండాలి. నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, పిల్లలు బాగుపడాలి. ఇవి మంచి మంచి కోరికలు కామేశ్వరీదేవి తప్పకుండా తీరుస్తుంది. కామేశ్వరీదేవి రూపరహస్యం. ఎర్రటి మేని ఛాయ. కామం, ప్రేమ, ఆకర్షణకు గుర్తు. చూస్తేనే మనసు లాగుతుంది. చెరుకు విల్లు, పూల బాణాలు. మన్మధుడి దగ్గర కూడా ఇవే ఉంటాయి. కానీ వాడి బాణాలు కోరిక పుట్టిస్తే అమ్మ బాణాలు కోరికను తీరుస్తాయి. 5 బాణాలు పంచతన్మాత్రలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అంటే 5 ఇంద్రియాలను తృప్తిపరుస్తుంది. పాశం మరియు అంకుశం. పాశంతో మీ కోరికలను లాగేస్తుంది. అంకుశంతో అడ్డు వచ్చే ఆటంకాలను పొడుస్తుంది. కామేశ్వరీదేవి కామేశ్వరుడి తొడ మీద కూర్చుని ఉంటుంది. శివశక్తి ఒకటే. శివుడు నిశ్చలం, శక్తి చలనం. కోరిక అనేది చలనమే కదా. అదే అమ్మవారు. యవ్వనము చిరునవ్వు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఆమె నవ్వితే మీ కోరిక ఫలిస్తుంది. కామేశ్వరీదేవి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? సర్వకామ్య సిద్ధి. ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఇల్లు, కారు, ఉద్యోగం, బిజినెస్, పిల్లలు, పెళ్ళి, విదేశీయానం. కానీ ధర్మబద్ధంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ, ఆకర్షణ. విడిపోయిన జంటలు కలుస్తారు. 3వ మనిషి పీడపోతుంది. పిల్లలు లేరని బాధపడే వాళ్ళకి అమ్మ తప్పకుండా సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది. కామేశ్వరి సంకల్పం చాలు గర్భం నిలుస్తుంది. సౌందర్యం, ఆకర్షణ. ముఖంలో కళ, మాటలో తేనె, నడకలో రాజసం వస్తుంది. చూసిన వాళ్ళు ఏంటి ఇంత అందంగా ఉన్నావు అంటారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కస్టమరు మీ షాప్కే రావాలి, మీ దగ్గరే కొనాలి అనిపిస్తుంది. అదే ఆకర్షణ శక్తి. క్లీం బీజం పనిచేస్తుంది. కామేశ్వరీదేవి తదాస్తు అంటే వెంటనే పని జరిగిపోతుంది. లేటు చేయదు. ఎందుకంటే ఆమె కోరిక తీర్చే కళ. కామేశ్వరి మరియు మన్మధుడు కథ. మన్మధుడు అహంకారంతో శివుడి మీద బాణం వేశాడు. శివుడు 3వ కన్ను తెరిచాడు. మన్మధుడిని బూడిద చేశాడు. రతీదేవి ఏడుస్తూ కామేశ్వరి దగ్గరికి వచ్చింది. తల్లి, నా భర్తను బతికించు అంది. కామేశ్వరీదేవి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వుతోనే మన్మధుడు బతికాడు. కానీ రూపం లేకుండా అనంగుడయ్యాడు. శివుడు ఇక నువ్వు అందరి మనసుల్లో ఉంటావు అని వరం ఇచ్చాడు. మీ జీవితం అయిపోయింది, ఇంకేమీ లేదు అనుకుంటున్నారా? కామేశ్వరీదేవి నవ్వు చాలు. బూడిదైన కోరిక మళ్ళీ చిగురిస్తుంది. నిరాశపడకండి. కామేశ్వరి మంత్రం కోరిక తీర్చే బీజం. కామేశ్వరి మూలమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌ కామేశ్వర్యై నమః. సర్వకామ్య సిద్ధి మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం ఐం సౌ ఓం నమో భగవతి శ్రీ కామేశ్వరి మమ సర్వకామాన్ పూరయ పూరయ స్వాహ. శుక్రవారం పాడ్యమి రోజు 1008 సార్లు జపించండి. జపం చేసే ముందు మీ కోరికను అమ్మకు స్పష్టంగా తెలియజేయండి. అమ్మ తప్పకుండా తీరుస్తుంది. క్లీం బీజం. ఇది కామబీజం, కృష్ణ బీజం, ఆకర్షణ బీజం. ఈ బీజం జపిస్తే మీరు అనుకున్నది మీ దగ్గరకు వస్తుంది. కామేశ్వరీదేవి సాధన. అమ్మకు ఎర్రటి పువ్వులు, ఎర్ర చీర, ఎర్ర గాజులు, కుంకుమ. ఎరుపు కామానికి, ప్రేమకు గుర్తు. తమలపాకు నైవేద్యం. 2 తమలపాకులు, వక్క, సున్నం, సుగంధ ద్రవ్యాలతో కట్టి నైవేద్యం పెట్టండి. దాంపత్య సుఖం, ఆకర్షణ పెరుగుతుంది. లలితా సహస్రనామంలో 601 నుండి 700 వరకు గల నామాలు చదవండి. కామేశ్వరి
కామేశ్వర ప్రాణనాడి, కృతజ్ఞ, కామపూజిత అనే నామాలు వస్తాయి. ముఖ్యమైన కోరికలు ఎర్రటి పెన్నుతో కాగితం మీద రాసి అమ్మ ఫోటో ముందు పెట్టి, తల్లి ఇవి ధర్మబద్ధమైన కోరికలు, వీటిని తీర్చు అని 11 సార్లు జపించండి. జీవిత భాగస్వామికి పూలు, చీర, వాళ్ళకి ఇష్టమైన తీపి పదార్థాలు కొనివ్వండి. నువ్వు నా కామేశ్వరి అనండి. స్త్రీలు జీవిత భాగస్వామికి షర్టు కొనివ్వండి, తీపి పదార్థాలు పెట్టండి. మీరు నా కామేశ్వరుడు అనండి. మీ దాంపత్యం బలపడుతుంది. పెళ్లి కాని వాళ్ళు తల్లిదండ్రులకు ఇవ్వండి. కామేశ్వరీదేవి కోరికలు తీర్చే తల్లి. సిగ్గుపడకుండా అడగచ్చు. తల్లి నాకు బిడ్డను ప్రసాదించు, వంశాన్ని నిలబెట్టు అని అడగండి. అలాగే మంచి సంబంధం కుదరచ్చు. ఈడు జోడు నా దగ్గరికి రావాలి. నేను ఇల్లు కట్టుకోవాలి, అప్పులు లేకుండా బతకాలి, మా దాంపత్య జీవితంలో సుఖంగా ఉండాలి, గొడవలు రాకూడదు, నా ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలి, నాకు మంచి పేరు రావాలి అని కోరుకోండి. ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. అమ్మా నువ్వు తదాస్తు అని తల్లి. క్లీం సౌ అనేవి బీజమంత్రాలు. అమ్మ తదాస్తు అంటుంది, మీ కల నిజం అవుతుంది. ఈరోజు మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌ కామేశ్వర్యై నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. జై కామేశ్వరి దేవి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.